నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ వైషు. ఫ్రెండ్స్, నిన్న పడుగు దొక్కుతా అంటే మన బండి గేర్ అయితే ప్రాబ్లం వచ్చింది. రివర్స్ గేర్లోనే వచ్చింది బండి. ఫస్ట్ వేసిన నోట్లో వేసిన టాప్ వేసిన పడట్లేదు, లోడ్ గేర్ పడుతుంది. అయితే ప్రాబ్లం ఏందని వెంకటేష్ నాకు ఫోన్ చేసి అడిగిన, అన్న నేను పొద్దున వచ్చి చూస్తా బండి తీయకని చెప్పిండు. అయినా కూడా నేను పడుగు రివర్స్ గేర్లని అట్లే కంప్లీట్ చేసేసిన. రివర్స్ గేర్ పడుగు మొత్తం తొక్కేసిన, ఇంటికి అయితే వచ్చేసిన. వెంకటేష్ అన్న దానికి సంబంధించిన సామాన్లనే పట్టుకొని వచ్చేసిండు. ప్రాబ్లం మీద చూపిస్తా చూడండి ఒకసారి. ఇవి గేరు టీత్లు అనమాట. ఇవి ఏమంటారన్నా వెంకటేష్ అన్న? ఇవి గేర్ చేంజర్లు అంటారంట వీటిని. ఇగో మనకు ప్రాబ్లం వచ్చిన గేర్ చేంజర్ ఏంటంటే ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇట్లా సింపుల్గా ప్లే అవుతుంది. లోపల అన్న స్ప్రింగ్ బాల్ కిట్ పోయిందేమో అంటున్నాడు. ఇగో ఇవి కూడా గేర్ చేంజర్లు. ఇవి చూడండి గట్టిగా ఉన్నాయి, ఫింగర్ పెట్టి కదిలిస్తే కదలట్లేదు. ఇది కూడా కదలట్లేదు. ఇదేమో లోడ్ గేర్ది. ఇది మనకు ఫస్ట్ రివర్స్ వస్తుంది. ఇక్కడ ఇట్లా లాస్ట్ది ఫింగర్ చేంజర్ అయితే గేర్ చేంజర్ అయితే టాపు అండ్ థర్డ్ గేర్కి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ది ప్రాబ్లం కాబట్టి అన్న ఇప్పుతుండు. స్టీరింగ్ పైపులు ఇప్పడం వల్ల స్టీరింగ్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే పోయింది. తీసిన ఆయిల్ మళ్ళీ అన్న పోస్తుండు. దాంట్లో ఆయిల్ కంపల్సరీ ఉండాలన్నమాట, బాక్స్ నిండి ఉండాలి. ఎంత పడుతుంది అన్న దాంట్లో? లీటర్ పడుతుందా? లీటర్ ఆయిల్ పడుతుంది అనమాట. పోసింది కొంచెం పోయింది, వేరే ఆయిల్ అయితే పోతున్నాం. ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెక్ చేస్తున్నా, గేర్లో ప్రాబ్లమ్ మనకు, అందుకనే చూస్తున్నాం ఒకసారి చెక్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నామండి. మూత తీసిపోయి మూత తీసిపోయి బండి ఏదైనా నాకు చూపుతుంది, ఇట్లా చూపుతుంది. అంతేనా? పోనేనా వెనక ముందు పోనేనా? సరే చూడనా. ఫస్ట్ గేర్లో అయితే బండి మూవ్ అవుతుంది. రివర్స్ కూడా పడుతుంది. థర్డ్ గేర్ వేసిన, సెకండ్ గేర్ వేసిన పోతుంది. నా రివర్స్ కొంచెం కష్టంగా పడ్డాడు అనిపిస్తుంది అన్న, స్మూత్ గా పడ్డట్టు అనిపించట్లేదు, కొంచెం కష్టంగా పడుతుంది. రైట్ ఉంటాయా? అయిదా? సో ఇది బండి అయితే పర్ఫెక్ట్గా చేసిండు అన్న. చెక్ చేసిన ఒకసారి, నెంబర్ 1గా గేర్లు పడుతున్నాయి. అన్న బండికి రిపేర్ ఏం ప్రాబ్లం వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది, సర్వీస్ ఛార్జ్ ఎంత తీసుకుంటారో ఒకసారి చెప్పన్నా. ఇది చేంజర్ బాల్ కిట్ అంటారు వీటిని. ఓకే. దీంట్లో చేంజర్ గేర్ షిఫ్టర్లకి బాల్స్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఓకే. ఇది బాగా యూజ్ చేయడం వల్ల హీట్ అయ్యి రీనే స్ప్రింగ్స్. ఓకే. స్ప్రింగ్స్ బాల్స్ వేసాను, ఒక అనబండి వేసాను. ఓకే. వీటికి కలిపి టోటల్ గా ఒక 200 రూపీస్ అయినాయి. స్ప్రింగ్స్ అనబండికి 200. మా సర్వీస్ చార్జెస్ వచ్చేసి ఒక 200. ఓకే. ఇక 400 రూపీస్. బండి మాత్రం పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే. మేజర్ వర్క్లు ఏమైనా ఉంటే వర్క్ షాప్ తీసుకెళ్తాం, మైనర్ రిపేర్లు ఉంటే ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మటు 1 కాల్తోనే రిసీవ్ చేసుకుని వెళ్తాం. మొబైల్ బండి ఎక్కడున్నా ఫీల్డ్లోకి వెళ్తారా అన్న మీరు? ఎక్కడున్నా ఫీల్డ్లోకి వెళ్తాం. మన విఎస్టీ ట్రాక్టర్ షోరూమ్ నుంచి నేను మెకానిక్ను. నా పేరు వెంకటేష్. మీరు సర్వీస్ ఎక్కడికైనా చేస్తారన్నాడు, మొబైల్ ఎక్కడికైనా ఫీల్డ్లోకి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తాం. ఒక 100-150 కిలోమీటర్ల పైన కూడా పోయిన రోజులు ఉన్నాయి, చేసిన రోజులు ఉన్నాయి. ఓకే.
అంటే వర్క్ షాప్కి తీసుకుపోయే టైం అయితేనే తీసుకుపోతారు, లేకుంటే ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి చేస్తారు. మేజర్ వర్క్ అయితేనే వర్క్ షాప్ తీసుకెళ్తాం, మైనర్ వర్క్స్ మొత్తం అవుట్డోర్ డోర్ స్టెప్కి వెళ్ళేసి చేస్తాం. ఇప్పుడు బండి అయితే పర్ఫెక్ట్ అయిపోయిందన్న. ఓకే, పర్ఫెక్ట్. ఇది 150 రూపాయలతోటి స్పేర్స్, అన్న సర్వీస్ ఛార్జ్ చేసేది 200 రూపాయలు. దాంతో ఒక 400 మొత్తం ఖర్చుతోటి ఇప్పుడు బండి అయితే కండిషన్లోకి వచ్చింది. మనకు ప్రాబ్లం ఏందో చెప్పాను కదా నేను ఫస్ట్ గేరును రివర్స్ గేరు పడలేదనమాట. ఇలా వేస్తే చెయ్యి రీనోలో పడేస్తే ఎట్లా పడేదో అక్కడ పడిపోయింది అనమాట. ఇట్లా అదైతే సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి, గేర్ అయితే ఇలా పడాలి. నిన్న నైటు నేను పడుగు తప్పినప్పుడు ఖరాబ్ అయిపోయింది అనమాట. ఓన్లీ రివర్సల్నే వచ్చిన, ఇంటికి కూడా ఒక 4 కిలోమీటర్లు రివర్సల్నే వచ్చిన. ఇప్పుడు ఒక 200 ప్లస్ 200 400 తోటి అయితే బండి అయితే సెట్ అయిపోయింది. మహబాద్లో ఎక్కడైనా రిపేర్ ఉంటే మన మెకానిక్ వచ్చి చేస్తా అని చెప్తుండే వెంకటేష్ అన్న. మన బండ్లకైతే మహబాద్ నుండి ఒక 100 కిలోమీటర్ల దూరం అయినా కూడా వెళ్ళి నేను సర్వీస్ చేస్తాం. సర్వీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, స్పేర్ పార్ట్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తుండు. నేను కూడా స్పేర్స్ అయితే తీసుకురాలేదు, వెంకటేష్ అన్న ఎక్కడ నుండి తీసుకొచ్చిండు, మహబాద్ ఉండే షోరూమ్ నుండే స్పేర్స్ తీసుకొచ్చిండు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బాయ్ ఇష్యూ.